ఈడేకి లేదంటారు అంటే అర్థం కాదు. ఎందుకు తీసుకోండి గేట్ డ్యూటీకే మేము పబ్లిక్ డ్యూటీకే చేయడానికి వచ్చాం. రోజు స్టేషన్ ఈరోజు ఎందుకు ఎక్సెస్ అయిపోతున్నావు నువ్వు? నేను ఎందుకు అంత ఇది అయిపోతున్నావు నువ్వు? ఈరోజు ఎందుకు ఆగు ఆగు. ఓకే అక్కడ నడుస్తుంది ఇక్కడేనమ్మా ఇక్కడేనా పంపిణీనా అలాగే సార్. ఎర్రమ్మ ఉప్పారా సెవెంతా 15 బిఏ 15 తీసుకోండి. ఎక్కడ ఏది రామ్ తీసుకెళ్ళి ఎక్కడ చేస్తున్నావు నువ్వు అడిగిరా 17 ఓకే ఫోన్ తీసుకున్నారు. Hey,
డియర్ మూర్తి ఐపీఎస్ రాగే నా పవన్ కళ్యాణ్ కూడా పాడుకుంటాను ఐపీఎస్ డియర్ మూర్తి ఐపీఎస్ అమ్మా కాటేలు వాడు చూపెట్టండి వాడు చూపెట్టండి ఆడ ఆడ వాడు సూపర్లో పడతారు అవసరం లేదు వాడు మాట్లాడి కూడా ఓట్లేసిన ఫోటో తీయండి అట్టేస్తారు మనకి లేదా పని చేయలేదండి ఇలా పెట్టి ఫోటో పాడతాం కొత్త ప్యాకెట్ ఇలా పెట్టి ఫోటో పాడతాం కొత్త ప్యాకెట్ కార్డులు ఎలా పెట్టు కోట్లు పెట్టండి కోట్లు పెట్టండి ఏం బాగుందన్న
చూసు గాజులు ఉన్నాయి. హాయ్ బాబు. వారు పంపించండి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ఆ విషయం వాళ్ళు చూసుకుంటారు. వెళ్ళమ్మా, నీ ఓటు సంగతి ఏంటో నువ్వు అడిగి వెళ్ళి. మీ ఇద్దరు ఏజెంటే ఉన్నారు, మీరు ఏజెంట్, మరి వాళ్ళు చూసుకోవాలి. ఎవరైనా లేదా ఇద్దరు గొంటు కుమారులు ఉన్నారు సార్, పక్క పక్కనే ఉన్నారు. అందుకే సార్ మేము అడుగుతున్నాం. ఎవరో ఒక ఆమె పేరు ఏదో తేడా, ఆమె 2 పేర్లు అని అంటున్నారు. అదేదో ఛాలెంజింగ్ అంటారు, ఇంకోటి అంటారు. అది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరో ఒక ఆమె పేరు ఏదో తేడా, ఆమె 2 పేర్లు అని అంటున్నారు. అదేదో ఛాలెంజింగ్ అంటారు, ఇంకోటి అంటారు. అది ఒకసారి వెరిఫై చేసుకోండి. పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో మొత్తము నార్మల్ విలేజెస్ 158, సెన్సిటివ్ విలేజెస్ 62, హైపర్ సెన్సిటివ్ విలేజెస్ 39లో ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 6:30 నుంచి ఇది మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతుంది. ఇప్పటికే మ్యాక్సిమం మొత్తం పోలింగ్ అంతా కూడాను పూర్తయ్యే స్థితికి వచ్చింది. దీంట్లో భాగంగా మరి మేము పోలీసు మరి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతూ ఉందో ఆ పంచాయతీల్లో ఆ లొకేషన్స్లో స్టాటిక్ బందోబస్తు వేసాం. అలాగే మొబైల్స్ అవి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. అలాగే స్ట్రైకింగ్ ఫోర్సు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల కింద ఒక స్ట్రైకింగ్ ఫోర్సు ప్రతి పోలింగ్ బూత్ కవర్ చేస్తూ తిరుగుతూ ఉంది. అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు డిఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అవి మొత్తం అంతా కూడాను తిరుగుతూ ఉన్నాయి. మొత్తం 9 మండలాల్లో మనకి ఈ జిల్లాలో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి మా పోలీసు వారు బాడీ వార్న్ కెమెరాస్ ద్వారా, అలాగే ప్రతి పోలింగ్ లొకేషన్లో వీడియో కెమెరాల ద్వారా, అలాగే డ్రోన్ కెమెరా ద్వారా, మరి ఇదే కాకుండా హైపర్ సెన్సిటివ్ ఏదైతే ఈ పంచాయతీలు ఉన్నాయో మాకు రికార్డు ప్రకారం వాటన్నింటిలోనూ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా మా జిల్లా పోలీసు ఆఫీస్ నుంచి, అలాగే కలెక్టరేట్ నుంచి కూడాను, అక్కడ కమాండ్ కంట్రోల్స్ నుంచి ఇక్కడ ఈ లోపల పోలింగ్ జరిగేటువంటి హాల్లో జరిగే విషయాలన్నీ కూడాను రికార్డ్ అవటం, వారు ప్రతి క్షణం కిందికి మా వరకు కూడా కింద పోలింగ్ బూత్ దగ్గర పనిచేసే స్టాఫ్ వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, ఈ విధంగా మొత్తం అంతా కూడాను కఠినమైన చర్యలు తీసుకుని పోలింగు ఇప్పటివరకు చాలా సక్రమంగా చాలా ప్రశాంతంగా సాగింది. ఇప్పుడు 3:30కి ఎలక్షన్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ఉంటుంది 4 గంటల నుండి. అది దానికోసం కూడా విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే తక్కువ మెజారిటీ వస్తుందో క్యాండిడేట్స్కి అక్కడ కొంచెం ఘర్షణలకి చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో జరిగిన 3 ఫేజుల్లో కూడా అలాంటి వాటిని కూడా ముందుగానే